నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి బయటకు వచ్చేసి నేను వ్యవసాయం చేసుకుంటాను, రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను అంటూ సోషల్ మీడియాలో తాను వ్యవసాయం చేస్తున్న వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. కానీ గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న మైనస్ పాయింట్ ఎదురవుతున్నా కానీ, వ్యతిరేకత వస్తున్నా కానీ ఆయన చాలా బాధపడిపోతూ కొన్ని కామెంట్స్ అంటే పరోక్షంగానే ఆయన చెప్పడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో అమరావతి మీద చేసిన కామెంట్స్ చూస్తుంటే తిరిగి విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో కలవబోతున్నారా, వైసీపీతో నడవబోతున్నారా అనేది అనుమానం వ్యక్తమవుతుంది. మరి నిజంగా విజయసాయి రెడ్డి గారు తిరిగి వైసీపీకి వచ్చేస్తే మరి ఈసారి ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారు, ఈ అలక తీరినట్టేనా? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, అంటే విజయసాయి రెడ్డి గారు అలిగి బయటకు వచ్చేసారు, ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని, వ్యవసాయం అన్నారు, దూరంగా ఉన్నాను పాలిటిక్స్ కన్నారు. ఇప్పుడు అమరావతి మీద చేసిన కామెంట్స్ చూస్తుంటుంటే తిరిగి మళ్ళీ పాలిటిక్స్ లోకి రీఎంట్రీ ఇస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడవబోతున్నారా అనే ఒక చర్చ తెర మీదకి వచ్చింది. దీంతో పాటు తిరిగి పార్టీలోకి వచ్చేస్తే ఎలాంటి ప్రాధాన్యత ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది? చెవిరెడ్డి గారు, సజ్జల ఇద్దరిని వెనక్కి నెట్టి ఈయనకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారా? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి విషయంలో డే 1 నుంచి నేను ఒకటే చెప్తున్నా, అనేక వీడియోలు చేసాం. ఆయన రాజకీయ ప్రయాణం కానీ, ఆయన చేసినటువంటి స్టేట్మెంట్లు కానీ, ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, వీటన్నిటిని చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. డే 1 నుంచి నేను చెప్తున్నాను, విజయసాయి రెడ్డి గారి ఆత్మ తాడేపల్లి చుట్టూనే తిరుగుతుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరీని మాత్రం ఆయన వ్యతిరేకించాడు తప్పితే. సో కాబట్టి ఆయన ఏ రోజైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తారు, బీజేపీలోకో లేకపోతే తెలుగుదేశం పార్టీలోకో లేదా కూటమిలోకో ఆయన వెళ్ళరు. ఆయన వ్యవసాయం చేసుకుంటాను, నాకు రాజకీయాలతో సంబంధం లేదు, ఈ రాజకీయాలు నేను చేయలేను అని చెప్పి బయటకు వచ్చి ఆ మాట అన్నారు. కానీ ఒకసారి రాజకీయానికి అలవాటు పడినటువంటి వాళ్ళు సత్యంత వరకు వాళ్ళ రాజకీయాల్లో ఉండాలనుకుంటారు. ఇది సహజంగా అందరిలో ఉండేటువంటి భావన. కాబట్టి విజయసాయి రెడ్డి గారు దానికి ఏమి భిన్నమైనటువంటి అతీతులేం కాదు. కాబట్టి అతను రాజకీయాల్లోకి అవసరం ఎప్పుడు రావాలో అవకాశం కోసం చూస్తూ ఉంటారు. సింహం వేట ఆడటానికి వెయిట్ చేస్తూ ఉంటుంది, సమయం వచ్చినప్పుడు వేటాడిద్ది. అలానే విజయసాయి రెడ్డి గారు కూడా రాజకీయాలని అనుభవించారు, రాజకీయ పదవులను అనుభవించారు, రాజకీయాల్లో హోదాన్ని అనుభవించారు. కాబట్టి ఆ రుచి మరిగినటువంటి విజయసాయి రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయానికి పరిమితం కారు, సమయం సందర్భం కోసం చూస్తున్నారు అని చెప్పి నేను మొదటి నుంచి చెప్తున్నా. ఇప్పుడు ఆయన వాయిస్ మనం అబ్జర్వ్ చేస్తే అమరావతి విషయంలో, అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా, అమరావతిని గుర్తిస్తూ అటు లోక్సభ ఇటు రాజ్యసభలో బిల్లు సవరణ చేస్తూ పార్లమెంటు నిర్ణయం తీసుకుంది, రాష్ట్రపతి పంపించినటువంటి ఈ మొత్తం ఎపిసోడ్లో విజయసాయి రెడ్డి గారు నెగిటివ్ వాయిస్ వినిపించారా, పాజిటివ్ వాయిస్ వినిపించారా అని అంటే, నెగిటివ్ వాయిస్ అమరావతికి, పాజిటివ్ వాయిస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ టీంకి వినిపించారు. ఏమన్నారు ఆయన? రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే మీరందరూ ఎందుకు కామ్గా ఉన్నారు, అక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎందుకు కామ్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుండే అని చెప్పి అన్నారు. అంటే మీ టీము బలహీనంగా ఉంది, నాలాంటి వాళ్ళు ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చిండేది కాదనేటువంటి సంకేతం పంపించాడు ఆయన. సో రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు కదా. సో ఆ సందర్భంగా మీరెందుకు కరెక్ట్గా మీరు రియాక్ట్ కాలేకపోయారు అని చెప్పి ఆయన అన్నారు అని అంటే దాని అర్థం ఏంటి? మీ టీం బాగాలేదనే కదా. ఆయన మొదటి నుంచి చెప్తున్నది, మీ కోటరీ చుట్టూరు ఉండే కోటరీ నీ ఓటమికి కారణము అని చెప్పి. ఆ కోటరీని తీసేస్తే మళ్ళీ ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఆదరించే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా చెప్పాడు ఆయన. కోటరీని తీసేస్తే మళ్ళీ మిమ్మల్ని ఆదరిస్తారని కూడా చెప్పారు ఆయన. మరి ఇంత చెప్పిన తర్వాత విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అని చెప్పేసి చాలామంది విశ్లేషణ చేశారు. కానీ డే 1 నుంచి నేను చెప్తున్నాను, కాదు, ఆయన మాటల్లో, విజయసాయి రెడ్డి గారి మాటల్లో ఖచ్చితంగా తాడేపల్లి చుట్టూ ఆయన ఆత్మ తిరుగుతుంది అని. రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు, కేవీపీ గారు ఇద్దరు ఒకటే, వాళ్ళ ఆత్మ, ఆయన ఆత్మ అనేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కేవీపీ అనేవాళ్ళు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ విజయసాయి రెడ్డి గారు. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే, విజయసాయి రెడ్డి గారు లేకపోతే ఢిల్లీలో
ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ అపాయింట్మెంట్ లేనటువంటి రోజులను మనం చూసాం. 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 2-3 సార్లు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసి విఫలం చెందారు. ఆ సందర్భంగా విజయసాయి రెడ్డి గారే లైజనింగ్ చేసి అక్కడ అపాయింట్మెంట్ ఇప్పించడంతో పాటు అమిత్ షా గారి కార్యాలయంలో కానీ లేదంటే ప్రధానమంత్రి కార్యాలయంలో కానీ డైరెక్ట్గా వెళ్ళేలాగా ఆయన లాబింగ్ నడిపారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. సో విజయసాయి రెడ్డి గారి అవసరం ఉంది అని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కాకపోతే చుట్టూరు ఉన్న కోటరీ ఏదైతే ఉందో అది వీళ్ళిద్దరి మధ్య బంధాన్ని తెంచేసింది అనేది విజయసాయి రెడ్డి గారి యొక్క అభిప్రాయం. అందుకే నేను బయటికి వెళ్ళిపోతున్నానండి. ఎందుకనంటే ఆయన ఉత్తరాంధ్రలో వైసీపీ కోఆర్డినేటర్గా ఉన్నారు. ఆయన ఆ సందర్భంగా విశాఖపట్నంలో ఏం చేశారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలుసు. లాస్ట్కి కొన్ని రాసలాల వ్యవహారం కూడా అప్పుడు బయటకు వచ్చింది. శాంతి ఎవరో దేవాదాయ శాఖ సంబంధించి ఆవిడ అంతకుముందు కొన్ని వచ్చినాయి. రాధాకృష్ణ గారు విజయసాయి రెడ్డి గారు ఇద్దరు ఛాలెంజ్ చేసుకున్నారు. ఇవన్నీ వచ్చినాయి. తర్వాత అక్కడ భూములు కొమ్ముకోవడం ఇవన్నీ వచ్చాయి. వచ్చిన తర్వాత పంచాయతీ పెట్టారు తాడేపల్లిలో. పంచాయతీ పెట్టి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి పరిమితం చేశారు ఆయన్ని. ఆ తర్వాత ఏం చేశారు, నెల్లూరు ఎంపీగా బొమ్మన్నారు, వెళ్ళారు. ఇవన్నీ చేశారు. చేసిన తర్వాత 2024లో ఓడిపోయింది. 11 స్థానాలు పరిమితమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి కారణం ఎవరు అని అంటే ఈసారి రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే చుట్టూరు ఉండే కోటరీ. ఆ కోటరీ ఎవరని అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, వీళ్ళ గురించి చెప్తాను. పెద్దిరెడ్డి గారు, ఇట్లా చేరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇట్లా కొంతమంది కోటరీ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ కోటరీ కారణంగానే ఇలా అయిందని చెప్పేసి వీళ్ళ మధ్య నేను ఉండలేను అని చెప్పేసి ఆయన బయటకు వచ్చారు. అంటే నిజంగానే వాళ్ళ మధ్య ఉండలేక బయటకు వచ్చారంటే కాదు. లిక్కర్ కేసు వెంటాడుతుంది. ఆయన కాకినాడకు సంబంధించి పోర్టు కేసు ఒకటి వెంటాడుతుంది. విశాఖలో ఉన్నటువంటి భూముల కుంభకోణానికి సంబంధించినటువంటి కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కేసు పెట్టి ఎక్కడ లోపలికి పంపిస్తుంది జైలుకి అని చెప్పి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి రాజ్యసభకి రాజీనామా చేసి నేను వ్యవసాయం చేసుకుంటాను, నన్ను క్షమించండి అన్నట్టుగా పరోక్షంగా సంకేతాలు ఇచ్చి ఆయన వ్యవసాయం ప్రస్థానికి చేసుకుంటున్నాడు. కానీ రాజకీయాలను ఇప్పుడు వదిలిపెట్టలే ఆయన. ఇప్పుడు తాజాగా అమరావతి విషయంలో ఆయన చేసినటువంటి కామెంట్ చూస్తే కనుక, మీరు అమరావతి అనేదాన్ని మీరు ఓన్లీ చట్టం చేసినంత మాత్రాన అది కుదరదు. అమరావతి కంటే కూడా అమరావతి రైతుల గురించి మీరు పట్టించుకోలేదు, అన్యాయం జరుగుతుంది. మీరు అమరావతి రైతులను పట్టించుకున్నప్పుడు న్యాయం జరుగుతుంది అని. అంటే చంద్రబాబు నాయుడు గారిని ఒక రకంగా కార్నర్ చేసే ప్రయత్నం చేశాడు ఆయన. అమరావతి కాదు, అమరావతి చట్టబద్ధత తీసుకురావడం కాదు, అమరావతి రైతులకు న్యాయం చేయటం అనేది ఇంపార్టెంట్ అనేది. అంటే కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అంటే స్టార్ట్ చేశారు. ఇప్పుడు బిగినింగ్లో ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆయన ముసుగు బయటకు వచ్చే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పిలుపు వస్తే ఆయన వెళ్ళిపోతాడు అన్నారు. పిలుపు వస్తే కాదు, వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. కొత్తగా ఏమి అండర్స్టాండింగ్స్ రావట్లా, పిలుపు అవసరంలే. అంతా అందరూ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో ఈయన అనుసంధానకర్తగా ఉన్నారు. విజయం గారిని కలుస్తూ ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే విత్ ఇన్ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నటువంటి ఒక పెద్ద డ్రామా. సో ఎప్పుడైనా సరే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రత్యక్షంగా కనిపించేదానికి చాలా దగ్గరగానే రోజులు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్.